రోడ్డు ప్రమాదాలు నివారించడమే ధ్యేయంగా ట్రాఫిక్ నిబంధనలు పటిష్టం చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాము అని లైసెన్స్ లేకపోయినా మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే తగిన మూల్యం చెల్లించుకోవాలి అని, మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ చేసే బాధ్యతంగా ఉండేలా అవగాహన కల్పిస్తామన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, నిదానమే ప్రధానమని సూక్తిని ప్రతి ఒక్కరూ పాటిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈరోజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్స్ వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సోమేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము శ్రీ గౌరవనీయులైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ 2 వీలర్స్ వాళ్ళని మరియు అదేవిధంగా 4 వీలర్స్ నడిపే వాళ్ళని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటాము. అలాగే వెహికల్ చెకింగ్ ద్వారా ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరైనా సరే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని మైనర్ డ్రైవర్స్ ఎవరైనా చూసినట్టుగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వెహికల్స్ వదిలిపెట్టడం జరుగుతుంటుంది. వాళ్ళ ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తుంటాము. అలాగే తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించి మాత్రమే మేము ఈ విధంగా డ్రైవ్స్ నిర్వహిస్తుంటాము. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పనిలో ఉంటాము, ట్రాఫిక్ విధుల్లో ఉంటాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఈ యాక్సిడెంట్స్ జరగకుండా వాటి నివారణ చర్యలు మేము ప్రికాషన్స్ తీసుకుంటాం జరుగుతుంది. ఇవన్నీ మా ఎస్పీ గారు ఉత్తర్వుల మీదుగా చేస్తుంటాము.